హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే 90 కిడ్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో, ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 90 కిడ్స్ ఉన్న ఎంజాయ్‌మెంట్, ఇప్పుడున్న ఎంజాయ్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఆ టైంలో మొబైల్స్ ఉండేవి తక్కువ. చాలా తక్కువ. పెద్దవాళ్ళ దగ్గరే ఉండేవి. చిన్న పిల్లల దగ్గర మొబైల్స్ చాలా చాలా తక్కువ ఉండేవి. అప్పుడున్న సంబంధాలు, ఇప్పుడున్న సంబంధాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే, గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం స్కూలు, కాలేజీలు మానేసినవి కొన్ని ఉన్నాయి. సో, ఎవరైనా వస్తే వాళ్ళ కోసము వాళ్ళతో ఉండి ఎంజాయ్‌మెంట్ కోసము, సంతోషం చూడాలనే ఆశతో స్కూలు కూడంగా వదిలేసిన వాళ్ళు చుట్టేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళతోటి ఎంజాయ్ చేసినవి కొన్ని ఉన్నాయి. కొందరు కూడంగా ఉన్నారు. సో, ఎవరైనా ఒక గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినంత ఎంజాయ్‌మెంట్ వాళ్ళ పెద్దవాళ్ళకి ఎలా ఉంటుండేదో లేదో తెలవదు గానీ, చిన్న పిల్లలకు చాలా సంతోషం ఉండేది. ఎప్పుడు వాళ్ళ పక్కనే కూర్చుంటూ, వాళ్ళ పక్కనే మాట్లాడుకుంటూ, వాళ్ళతోటే ఎక్కువ ఉండడం. సో, వాళ్ళు చుట్టాలు ఇంటికి వచ్చి వెళ్ళిపోయే టైంలా డబ్బులు ఇస్తుంటారు చూడండి. ఆ టైంలో రూ. 1, రూ. 2, రూ. 3 ఇస్తున్నప్పుడు అప్పుడు పేరెంట్స్ ఎవరైనా డబ్బులిస్తే తీసుకోవద్దు అనేవాళ్ళు. ఆ టైంలో. తీసుకున్న వాళ్ళ కాదు. సో, ఇస్తే వాళ్ళు వద్దు వద్దు అనడం. సో, అలా అనడం వల్ల ఎంత తృప్తి, ఎంత సంతోషం ఉండేది అంటే, అబ్బా! నేను చుట్టాల దగ్గర డబ్బులు తీసుకోలేదు. వాళ్ళు ఇవ్వలేదు అని వద్దు, వద్దు, వద్దు అన్నా కూడా బతిమలాడి జేబులో పెట్టేవాళ్ళు. ఎప్పుడు 15 సంవత్సరాల వెనక్కి వెళ్తే. ఆ టైంలో అలాంటి ప్రేమలు ఉండేవి మరి. ప్రతి ఒక్కరు నెలలో ఎంతమంది చుట్టాలు వచ్చేవాళ్ళో గానీ, ఆ టైంలో అందరూ ప్రతి ఒక్కరు రూపాయి, రూ. 2, రూ. 10 ఇచ్చి వెళ్ళేవారు. సో, ఎవరైనా ఇస్తారేమో అని వెయిట్ చేసిన వారు కూడా కొందరు ఉన్నారు. అప్పుడు నోరు తెరిచి అడగడం లేదు. సో, ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. ఎవరైనా చుట్టాలు వస్తుంటే ఏదైనా ఒక చేతిలో పట్టుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు ఫస్ట్ స్కూల్ నుంచి బ్యాగ్ పడేసి ఎవరైనా ఒక కొత్త చెప్పులు గానీ, ఎవరైనా ఒక గెస్ట్ కనిపిస్తే, సో, వీళ్ళు ఏదైనా కొత్త ఐటెమ్ తెచ్చి ఉంటారు అని ఎదురు చూసిన వాళ్ళు ఎందరో మహానుభావులున్నారు 90 కిడ్స్‌లో. ఒక్క రూపాయి ఇస్తే, ఆ రూపాయి ఎంతో పెద్ద అనిపించేది. అంటే ఆ టైంలో అంత పెద్ద అనిపించేది. సో, అప్పుడు చిన్న పిల్లలు ఉండే టైంలో ఎవరు ఎలా ఆడుకున్నారనేది ఒక గుర్తు చేద్దాం. ఇప్పుడు ఒక జాతరలో వెళ్ళినప్పుడు ఒక కార్ గాని, బైక్ గాని ఏదో ఒక చిన్న చిన్న వస్తువు తీసుకోవడంలో ఎంత అడ్డు పెడుతుండ్రే పిల్లలు అంటే తల్లిదండ్రులకు చాలా బాధ పెట్టి ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా సరే మూతి ముసి వంక చేయడం, సో, ఏడవడం ఇలా ఇబ్బంది పెట్టి తీసుకోవడం. సో, చాలా చాలా బాగుండేవి ఆ రిలేషన్‌షిప్‌లో అప్పుడు. ఏదైనా ఒక పెళ్ళికి వచ్చినప్పుడు గాని ఒక 2, 3 రోజులు ఒక ఫంక్షన్ ఉండే టైంల 2 రోజులు ముందే వచ్చి వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. వర్క్ చేసేవాళ్ళు. ఎంజాయ్‌మెంటే వేరే ఉండేది ఆ టైంలో. ఎప్పుడు చుట్టాలు ఇంటికి వస్తారు అని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు కూడా. చాలా మంచివాళ్ళు వాళ్ళంతా. సో, ఎందుకంటే ఆ టైంలో ఒక రిలేషన్ అనేది చాలా బాగుండేది. డబ్బులకంత విలువ ఉండేనో లేదో తెలియదు గానీ, ఇప్పుడు ఉన్నంతలాగా ఆ టైంలో డబ్బు విషయం గురించి అంత లేకుండే. డబ్బు టాపిక్ ఎక్కువ రాకుండే ఆ టైంలో. తల్లిదండ్రులకు ఉండేనేమో గానీ, చిన్న పిల్లలకు ఉండేది కాదు. తల్లితండ్రులు రూపాయి, రూ. 2 ఇస్తుంటే ఆ రూపాయి, రూ. 2తోటి స్కూలు నుంచి రాగానే ఒక సండే వచ్చింది అంటే క్రికెట్. క్రికెట్, వాలీబాల్ ఆ రూ. 1, రూ. 2 బెట్టింగ్ తోటి కేవలం రూ. 5 ఒక మ్యాచ్ గెలవడానికి ఎన్ని గంటలు టైం పడుతుంది? ఎన్ని సమయం పడుతుంది? ఒక 11 మంది రూ. 5 ఓడిపోతే ఆ డబ్బుల కోసం ఓడిపోయినా లేదు. కానీ మ్యాచ్ ఓడిపోయిన ఒక బాధనే ఎక్కువ ఉంటది ఆ టైంలో. సో, ఎంత ఎంజాయ్‌మెంట్ అంటే స్కూలు విడవగానే అందరూ కలిసిమెలిసి ఉండడం. సో, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే ఉంది. అప్పుడు ఎనిమిదో క్లాస్‌లో సైకిల్ ఇవ్వగానే ఎవరైతే సీనియర్ ఉంటారో గదా! ఎవరైతే సైకిల్ ఇచ్చిన వాళ్ళ దగ్గర వెళ్లి సో, వాళ్ళు ఏది చెప్పింది చేయడం. వాళ్ళతోనే ఉండడం. అప్పుడు మొబైల్స్ లేకుండే. సో, అప్పుడు టీవీ ఉండేది. జెమినీ టీవీ, మా టీవీ ఇలాంటివి ఉండేవన్నమాట. ఆ టైంలో పొద్దుగాల లేవగానే ఒక శక్తిమాన్ వస్తుండే. ఆ శక్తిమాన్ చూడడం కోసము వాళ్ళు ఎంత తిట్టినా, ఏం చేసినా సరే ఆ శక్తిమాన్ ఒక మ్యాజిక్ అంటే ఒక పిచ్చి అన్నమాట. ఏదైనా మ్యాజిక్ వీడియో గాని, లేదా ఇంకా ఏమన్నా ఇట్లా రోబోట్ వీడియోలు గాని, చోటు, మోటు ఇలా ఉంటాయి గదా! అప్పుడు చిన్నగున్నప్పుడు చాలా ఉండేవన్నమాట. అప్పుడు ఆడనీకి ఏమీ లేవు. చూడని ఎంజాయ్‌మెంట్ లేదు ఆ టైంలో. తినకుండా ఆడేవాళ్ళు ఎక్కువ ఆ టైంలో. ఆకలి విలువ తెలియకుండానే ఎంజాయ్ చేయడం ఎక్కువ. డబ్బులు అప్పుడు లేకుండే. కానీ ఇప్పుడు డబ్బులున్న ఎంజాయ్‌మెంట్ ఏమో గానీ, ఇప్పుడు డబ్బులు లేకున్న ఎంజాయ్‌మెంట్ చాలా మంచిగుంటుంది. ఎవరైనా సరే ఒక పెళ్లి గాని, ఒక రిలేషన్ గాని ఎవరైనా పెద్దవాళ్ళు కాలేజీలో గాని, వాళ్ళు లవర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఎంత ఆనందం దొరుకుతదో లేదో గానీ, చూసే వాళ్ళకి చాలా ఆనందం దొరుకుతుంది. ఇది గమనించండి బాగా. ఒక సంతోషం వేరే లెవెలే ఉంటుండే ఆ టైంలో.
సో, అప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే ఉన్నది. అప్పుడు అప్పుడు డబ్బుల కోసము అంత బాధ్యత లేకుండే. అప్పుడు ఎంజాయ్‌మెంట్ బాగుండే. సో, ఎవరైనా ఇంటి పక్క పక్క వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా! ఇళ్ళ పక్క వాళ్ళ గురించి సో, వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అప్పుడు అంతా బాగుండేవి. రిలేషన్స్ చాలా చెడు అనేది లేకుండే. నెగెటివ్ మైండ్‌సెట్ అనేది లేకుండే. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అప్పుడంతా. ఇప్పుడైతే చుట్టాలు ఏమంటారు? అప్పుడు చుట్టాల కోసము పదే పదే పిలవడం. ఇంటికి రా ఫంక్షన్ రా 2 రోజులు ముందే రా అని. ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా కూడంగా పెళ్లి గాని ఏదైనా ఒక ఫంక్షన్ గాని ఉంటే 2, 3 రోజులు ఆ టైంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కేవలం ఒక్క రోజు ఉండనీకి అవ్వట్లేదు. ఉండు అంటే. కానీ ఉండమని గూడా ఎవరు చెప్పట్లేదు. వెళ్తేనే బాగా అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో. అప్పుడైతే చుట్టాలు ఉంటే పదే పదే బతిమలాడి పెట్టుకునేవాళ్ళు చుట్టాలకు. ఇప్పుడు ఎప్పుడు వెళ్తారో అనే విధంగా వచ్చింది. ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే చెప్పాలా వద్దా ఆలోచన చేసే విధానికి వచ్చింది ఇప్పుడు ఈ టైంలో. సో, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ అయిన సంధి 10 మంది ఎవ్వరు అవసరం లేకుండా అయిపోయింది. సో, ఎంత ఫోనున్నా ఏం కొన్నా అప్పుడు ఉండే ఒక లెవెలే ఉండుండే ఆ టైంలో. 90 కిడ్స్ చూడని ఎంజాయ్‌మెంట్ అన్నీ చూసారు. కానీ ఇప్పుడు చూడవు. ఈ 2000 అబోవ్ పుట్టిన వాళ్ళు మ్యారేజ్‌లు అయినయి. కానీ 90 కిడ్స్ చాలా మంది తక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మ్యారేజే చేసుకోలేదు. కానీ 2000 అబోవ్ పుట్టిన వాళ్ళు మ్యారేజ్ అయ్యి పిల్లలు గూడా ఉన్నారు. కదా! సో, చెప్పుకోవాలంటే ఏమి లేదు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితున్నది. ఏదో మెమరీ గుర్తు వచ్చింది. చెప్పానన్నమాట. 90 కిడ్స్ చూడని ఎంజాయ్‌మెంట్ అంటూ ఏమీ లేదు. వాలీబాల్, క్రికెట్, స్కూల్‌లో ఆడని గేమ్స్‌లు అయితే లేవు. ఖోఖో, కబడ్డీ ఇవన్నీ ఆడిన వాళ్ళు ఉన్నారు. చాలా ఎంజాయ్‌మెంట్ ఉండేది. అప్పుడు మొబైల్ లేకుండే ఇది గుర్తుపెట్టుకో. ఆ టైంలో మొబైల్ యూజ్ చేయాలనే ఆలోచన కూడా లేకుండే. అంత బాగుండేది. ఒక చిట్టిలాట, క్యారమ్ బోర్డు ఆడని గేమ్స్‌లంటూ లేవు చూడండి అప్పుడంటే. ఇప్పుడైతే ఈ మొబైల్ తప్ప ఇంకేం ప్రపంచం లేదు. ఏం ఎంజాయ్‌మెంటే లేదు. డబ్బులుంటేనే ఎంజాయ్‌మెంట్. ఆ డబ్బులు పెట్టి ఖర్చు చేస్తే ఎంత ఎంజాయ్‌మెంట్ వస్తదో తెలవదు గానీ అప్పుడు చాలా ఎంజాయ్‌మెంట్ అనేది చూసామనమాట. సో, ఈ 90 కిడ్స్ ఏదో గుర్తొచ్చి చేశాననమాట. మీ గనక ఇష్టమైతే ఉంటే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇష్టం. నేను ఫోర్స్ చేయను. సో, ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. 90 కిడ్స్‌కైతే చాలా చాలా కృతజ్ఞతలు. అదృష్టవంతులు 90 కిడ్స్ అంటే.